ఆ ఉద్దర లంచ కొడుకు అసలు రైతు బంధు ఇస్తారా లేదు అడుగు లంచ కొడుకు లేకుండా గవర్నమెంట్ మొత్తం పడిపోమని చెప్పు మడగుచ్చి. ఏ ఊరన్నా మంది? మాది మామనాడు జిల్లానా. ముండా కొడుకులు ఇది వరకు రైతు బంధు గతిలేదు ఇంట్లో అందరు. కేసీఆర్ ఇది వరకు వేస్తుండే పైసలు. ఉద్దర కొడుకులు గెలిచి మొత్తం ఉద్దర పంచాయతీ చేస్తారు, మొత్తం సంపాదించుకుంటారు మంచిగా కొట్ల కొద్ది. ఇప్పటిదాకా రైతు బంధు పడలేదా? ఎడబడదా నా 5 ఎకరాలకే వాళ్ళు 4 ఎకరాలు 10 గుంటలు కావాలి రైతు బంధు ఎడబడతాడు. ఆ కొడుకు అంతా జాబెట్టుకున్నారు మంచిగా. ఆ కేసీఆర్ చేసిన ఇది వరకు వేస్తున్నాడు, 2-3 రోజులు అయిపోతుండే. ఉద్దర కొడుకులు వచ్చి మొత్తం ఉద్దర పంచాయతీ చేస్తున్నాడు. రుణమాఫీ అని చెప్పి ఆడిచని చెప్పు. రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం ఇచ్చేసిన కదా 5 ఎకరాలకు అని చెప్తాడు. 5 ఎకరాలు 4 ఎకరాలకే ఇచ్చారు. నెంబర్ లైవ్లో మాట్లాడతాడు. అంతా ఉద్దర రాజకీయం చేసుకుంటే ఆయన మంచి సీఎం అయినా చెప్పి గప్ప కూర్చుంటే అయిపోయింది. వాళ్ళ దొరల ఆస్తి ఉంటుంది మస్తు, దొరల ఆస్తి గుద్దవలసిన ఆస్తులు ఉన్నాయి. ఇంకా 10 ఎకరాలకి ఏం గతలేదు రైతు బంధు. మీ సైడ్ ఎవరికి పడలేదా? ఎవరికి వాళ్ళు ఏమన్నా ఎవరికి వాళ్ళు లేవు. 4 వారికి ఏం గెలిచలేవు ఇది వరకు.